సమాజంలో విద్య వ్యాపారంగా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నానక్రామ్ గూడలో ఓ ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం కాన్వెంట్ విద్యాసంస్థల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కాలంలో డిగ్రీని 10 రూపాయల్లో పూర్తి చేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే బదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని చేయాలనుకుంటే కుదరదని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని వెంకయ్య నాయుడు కోరారు. నేను డిగ్రీ 10 రూపాయలతో చదువుకున్నా. విద్య అనేది ఒక మనిషిని విజ్ఞాన సంపన్నుడిగా తయారు చేసే ఒక ప్రక్రియ. భవిష్యత్తు మార్గాన్ని, గమ్యాన్ని నిర్దేశించే ఒక ఉన్నతమైన పని. దాన్ని వ్యాపారంగా చేయకూడదు. ఏది ఎవరికి ఉచితంగా ఎవరే ఇవ్వకూడదు. ఈ పోటాపోటీలుగా రాజకీయ పార్టీలన్నీ ఆ పని చేస్తున్నాయి. అవన్నీ కలిపి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మౌలిక సదుపాయాలు విద్య, వైద్య రంగంలో కనిపించి మరింతగా జనానికి సేవలు అందించే కార్యక్రమం చేపట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే అన్ని ప్రభుత్వం చేయాలా? సబ్కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బయటతో చలేగా అనే ఒక మాట ఉంది. అలా కాదు, మనం చేయాల్సిన మనం చేయాలా, ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలా.